ఈరోజు నేను గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాను. అండ్ చాలా మెంబర్స్ అయితే డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. కానిస్టేబుల్ ఇష్యూలో కావచ్చు అండ్ గ్రూప్ డీకి సంబంధించిన ఇష్యూలో కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ విషయంలో 9603711934 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ గ్రూప్ డీకి సంబంధించిన కోర్స్ కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించిన కోర్స్ కావచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు నేను ప్రీవియస్ పేపర్ కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాను. అర్థమెటిక్కి సంబంధించి ఈ ప్రీవియస్ పేపర్ కోర్స్లో అర్థమెటిక్కి సంబంధించి ఇంతకుముందు వచ్చిన అంటే 2015 నుంచి 2020 వరకు రైల్వేలో వచ్చిన అన్ని బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. దాదాపు దీంట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 2018లో జరిగిన గ్రూప్ డి క్వశ్చన్స్ అండ్ 2015లో జరిగిన ఎన్టీపీసీ క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ జేఈకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అండ్ తర్వాత రీజనింగ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 15 టాపిక్స్ అయితే చెప్పడం దృష్ట్యా 400 మాత్రమే మేము కాస్ట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 6 months వరకు మీకు వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. మీరు ఒక వీడియోని 6 monthsలో ఎన్ని టైమ్స్ అయినా చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే కోర్స్ బై చేయాలి అనుకుంటారో 9010304843 అనే నెంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని తీసుకొని ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వితిన్ 24 hours మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 9603711934 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా ఓకే. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ ఇక నుంచి రెగ్యులర్గా కూడా కొన్ని వీడియోస్ అనేది అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే అప్డేట్ చేయలేదు. అండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో చూడండి, ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో, బి మరియు సిలు కలిసి అదే పనిని 15 రోజుల్లో, సి మరియు ఏలు కలిసి అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. అయినా ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ రవి, శ్యామ్, రవి ఈ విధంగా పేర్లు ఇస్తాడు. రామ్ రవి కలిసి 12 రోజుల్లో, రామ్ రవి కలిసి ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. మనకు అది అవసరం లేదు, కాన్సెప్ట్ అవసరం. కాబట్టి ఇక్కడ ఏ మరియు బీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 12 రోజుల్లో, కాబట్టి ఈ విధంగా 12 అని చెప్పేసి రాస్తున్నాను. అండ్ బి మరియు సిలు కలిసి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 15 రోజుల్లో. అండ్ సి మరియు ఏలు కలిసి అదే పనిని 20 రోజుల్లో చేస్తారు అని చెప్పేసి రాయడం జరిగింది. ఫస్ట్ మనకి టోటల్ వర్క్ కావాలి కాబట్టి ఇక్కడ టోటల్ వర్క్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ మూడిట్లో హైయెస్ట్ ఎంత అంటే 20, కాబట్టి ఈ 20 అనేది 12 టేబుల్లో రాదు, 15 టేబుల్లో కూడా రాదు. ఆ తర్వాత 40 అనేది 12 టేబుల్లో రాదు, 15 టేబుల్లో కూడా రాదు. తర్వాత 60 అంతేనే. ఈ విధంగా చెక్ చేస్తాం. 40, 60, 20 టేబుల్ చెక్ చేస్తాం అనమాట. 60 అనేది 12 టేబుల్ వస్తుంది, 15 టేబుల్ వస్తుంది, కాబట్టి 60 యూనిట్స్ అనేది మన టోటల్ వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ 3 అనమాట. ఇది మన 1 day వర్క్ నేను ఇక్కడ రాయడం జరిగింది చూడండి. సో ఇప్పుడు చూసుకోండి, నేను రాస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఈ మొత్తాన్ని ప్లేస్ చేసినట్లయితే అన్నీ 2 సార్లు వచ్చాయి, కాబట్టి 2 a + b + c అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వీళ్ళ యొక్క 1 day వర్క్ ఎంత అంటే మొత్తం 12, కాబట్టి ఇక్కడ 12 రాస్తున్నాను చూడండి. అంతేనా? 5, 4, 9, 9 + 3 12, కాబట్టి 12 రాస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి, a + b + c యొక్క 1 day వర్క్ రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే ఏ మరియు బి మరియు సిల యొక్క 1 day వర్క్ ఎంత అంటే 6 అని చెప్పేసి రావడం జరిగింది. మనకేం అడిగాడు? ఏ అడిగాడు, కాబట్టి ఏని వదిలిపెట్టి మిగతా రెండింటిని ఫిల్ చేయండి. ఇప్పుడు ఏ = బి మరియు సిల యొక్క 1 day వర్క్ ఎంత 4, కాబట్టి ఇక్కడ 4 రాస్తున్నాను. 6కి 6 అనమాట. ఇప్పుడు ఏ = ఎంత అంటే 6 - 4 అంటే 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఏ యొక్క 1 day వర్క్ ఎంత అంటే 2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరోజు 2 యూనిట్లు పనిచేస్తాడు. 60 యూనిట్లు పనిచేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 60/2 చేస్తే ఇక్కడ 30 రోజులు టైం పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ బి అనేది రైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఫార్మాట్ గమనించండి. 7 sin θ + 3 cos θ = 6 అయితే 7 cos θ - 3 sin θ = వాట్? సో చూసుకోండి, ఇక్కడ sin θ cos θ అండ్ cos θ sin θ, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7, 7, 3, 3. సో దీన్ని గమనించినట్లయితే ఏ sin θ + b cos θ = p అయితే ఇక్కడ చూసుకోండి, ఏ cos θ - b sin θ = వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎంత కావడం జరుగుతుంది అంటే √a² + b² - c² కావడం జరుగుతుంది. డైరెక్ట్ ఐడెంటిటీ ఇది. ఇక్కడ చూసుకోండి, √a² అంటే 7², ఆ తర్వాత తీసుకోండి b² అంటే 3² మైనస్ ఇక్కడ p అంటే 6, కాబట్టి ఇక్కడ 6² అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చేసినట్లయితే ఇక్కడ ఎంత అంటే 49 + 9 - 36 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఎంత అంటే
28 మైనస్ 36 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే √ ఇక్కడ 8లోకి వెళ్ళి 6 ఇస్తే 2, ఆ తర్వాత 5లోకి వెళ్ళి 3 ఇస్తే 2 కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి +or-22 అనేది మన ఆన్సర్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. చూసుకోండి రూట్ ఉన్న దానికి పిక్ చేయండి. చాలా సింపుల్గా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో చూడండి, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తులు 4:7, HCF 26 అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి రెండు సంఖ్యలు. సో ఫస్ట్ సంఖ్య, మొదటి సంఖ్య, రెండవ సంఖ్య. సంఖ్యలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఏదైనా రేషియోకి HCFని ఇంటూ చేసినట్లయితే మనకి సంఖ్యలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ A, Bలు అనేవి రేషియోలు అనమాట. సో రేషియోలకి HCFని ఇంటూ చేసినట్లయితే మనకి సంఖ్య ఏర్పడుతుంది. ఇక్కడ రేషియోలు ఇవ్వడం జరిగింది 4 ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇంకో రేషియో 7 కాబట్టి 7. ఇక్కడ HCF కూడా ఇవ్వడం జరిగింది ఎంత 26 కాబట్టి ఇక్కడ 26, ఆ తర్వాత ఇక్కడ కూడా 26 చేస్తే మనకి సంఖ్యలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 4 24 4, ఆ తర్వాత చేతన 2 అనమాట. 8 అంటే ఇక్కడ 104 రావడం జరుగుతుంది. ఆ తర్వాత తీసుకోండి 7 42 2, చేతన 4, ఆ తర్వాత తీసుకోండి 7 2 14 14 అంటే ఇక్కడ ఎంత అంటే 18 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కూడిన మనకు రావడం జరుగుతుంది అనమాట. 104 182 ఈక్వల్ టు ఎంత అంటే 6, ఇక్కడ 286 అనేది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూసుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి సంఖ్యలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయంటే రేషియోకి HCFని ఇంటూ చేసినట్లయితే సంఖ్యలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, సో ఇప్పుడు రేషియో మనకి ఇచ్చాడు, ఒకటి 4, ఇక్కడ 7 అనమాట, ఇక్కడ 26, ఇక్కడ 26. సో ఇప్పుడు మనకి సమ్ అడిగాడు, మొత్తం అడిగాడు కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకొని ఇక్కడ 26 ఇక్కడ ఉంది కాబట్టి 26 కామన్ తీస్తే 4 + 7 అనమాట. ఇప్పుడు చూసుకోండి 26 ఇక్కడ ఇంటూ 11 చేస్తే ఇప్పుడు ఎంత రావడం జరుగుతుందంటే 286 రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రెండు రకాలుగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఒక సంఖ్యకి వరుసగా 20%, 20% పెంచడం జరిగింది. ఎంత శాతం తగ్గిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది? సో చూసుకోండి, ఒక సంఖ్యను ఎంత పెంచాడు 20%. 20% మీన్స్ మనకు తెలుసు 1/5. సో పెంచాడు అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. 5 నుంచి 6 చేశాడు అనమాట. సో ఇది 2 సార్లు అవుతుంది కాబట్టి ఇక్కడ 2 సార్లు 5 నుంచి 6 అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. సో ఆ సంఖ్య ఎంత ఉందంటే మొదట 25 ఉండే, ఇప్పుడు ఎంత ఏంటంటే 36 కావడం జరిగింది. సో ఎంత పెరిగింది అంటే 11 పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ, సో మొదటికి రావాలంటే ఎంత తగ్గించాలంటే ఇక్కడ చూసుకోండి 25 ఉండే 36 అయింది. సో ఎంత తగ్గించాలి అంటే ఇక్కడ 36 నుంచి 25కి రావాలంటే 11 తగ్గించాలి. సో చూసుకోండి, మనం ఇక్కడ 25 ఉంటిమి 36 వరకు వెళ్ళినాం, ఇక్కడ నిలబడ్డాం కదా, ఇక్కడ నిలబడ్డాం, సో ఇక్కడ నిలబడ్డాం. సో మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఎంత తగ్గించాలా, 11 తగ్గించాలా. దీని మీద నుంచి కదా, కాబట్టి ఇక్కడ 36 × 100 చేస్తే మనకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి, క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1100/36 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 36 1 అండ్ 36 3 అనమాట. సో ఇక్కడ పాయింట్లలో వస్తుంది వాల్యూ అనేది. ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్స్ పాయింట్లలో ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి ఆప్షన్స్ కూడా గమనించండి, కావాలంటే చేసుకోండి, అదే ఆన్సర్. సో చూసుకోండి, ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. అంటే 25 ఉండే మంది మొదట 36 కావడం జరిగింది. ఇప్పుడు ఎంత పెరిగిందంటే 11 పెరిగింది కదా, ఈ 11 పెరిగింది. సో తగ్గించాలంటే ఎంత తగ్గించాలంటే 11 తగ్గించాలి. దేని మీద నుంచి తగ్గించాలంటే పెరిగిన దాని మీద నుంచే కదా తగ్గించేది, కాబట్టి 36 మీద నుంచి తగ్గించాలి. ఇంటూ 100 చేస్తే మనకి రావడం జరుగుతుంది అనమాట. చేస్తే మనకి ఇది రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, A, B, Cల యొక్క వయసుల నిష్పత్తులు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వారి వయసుల మొత్తం 108 సంవత్సరాలు అయినా 12 సంవత్సరాల తర్వాత వారి వయసుల యొక్క నిష్పత్తులు. ఇక్కడ చూసుకోండి A, B, C వారి యొక్క వయసుల నిష్పత్తులు ప్రజెంట్ వారి వయసులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 2:3:4 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, టోటల్ ఇక్కడ ఎంత నిష్పత్తిలో ఉన్నాయంటే 9, అంతేనా. 1 2 3 అంటే 5, 5 + 4 అంటే 9. సో టోటల్ ఎంత అంటే 9 రేషియోలో ఉన్నాయి. సో టోటల్ వయసు ఎంత అంటే వీళ్ళ వయసులో మొత్తం 108 కాబట్టి 9 = 108 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 1 ఇక్కడ చూసుకోండి 9 1 మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 9 2 సో చూసుకోండి, మనకి వయసులో మొత్తం ఇచ్చాడు. ఇక్కడ రేషియోలో మొత్తం ఎంత ఉంది 9 ఉంది. 9 = 108 అయితే 1 రేషియో = ఎంత అంటే 12 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 12 చేస్తే ఇక్కడనేమో సో A యొక్క ప్రజెంట్ ఏజ్ 24 అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 12 చేస్తే B యొక్క ప్రజెంట్ ఏజ్ 36 అనమాట. ఇక్కడ 12 చేస్తే C యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 48 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ వీళ్ళ ఏజ్లు ఏ విధంగా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయి. మనకేమడుగుతున్నాడు 12 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 12 కూడాలన్నమాట. దీనికి 12 కొడితే 36 కావడం జరుగుతుంది. దీనికి 12 కొడితే సో 48 కావడం జరుగుతుంది. దీనికి 12 కొడితే 60 కావడం జరుగుతుంది. ఆఫ్టర్ 12 years
12 ఇయర్స్ వారి ఏజ్లు ఈ విధంగా ఉంటున్నాయి. మనకి వాళ్ళ ఏజ్లు అడగలేదు, వాళ్ళ ఏజ్ల యొక్క నిష్పత్తులు అడిగాడు కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. సో 12 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3, ఆ తర్వాత ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ 5 కాబట్టి 3:4:5 నిష్పత్తిలో ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, x + 1/x = 6 అయితే x⁴ + 1/x⁴ వాట్? సో ఇక్కడ చూసుకోండి, x + 1/x మనకి 6 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 కదా, ఫస్ట్ అయితే మనం 2 కావాలంటే స్క్వేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను, ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తున్నాను. ఇది a+b² సూత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి, x² + 1/x² ఏమవ్వడం జరుగుతుందంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు ఇక్కడ. సో ఇక్కడ చెప్తాను చూడండి, x + 1/x p అయితే x² + 1/x² ఏమవ్వడం జరుగుతుందంటే p² - 2 అనమాట. ఏం లేదు, ఇక్కడ 2 ఉంటుంది కదా, ఆ 2 అటు పోతుంది, అంతకుమించి ఏమీ లేదు. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 36, ఇక్కడ p కదా, p² అంటే 36 - 2 వేస్తే ఇక్కడ 34 కావడం జరుగుతుంది. కావాలంటే చేసి చూసుకోండి, నేను బేసిక్లో అంతా చెప్పడం జరిగింది, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఆ తర్వాత చూసుకోండి, దీన్ని కూడా మళ్ళీ స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు చూసుకోండి, x² + 1/x² 34 రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని స్క్వేర్ చేసామనుకో, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు చూసుకోండి, x⁴ + 1/x⁴ ఎంత అంటే ఇక్కడ కూడా p² - 2 అనమాట. ఇక్కడ చూసుకోండి, p² అంటే 34² - 2 అనమాట. ఇప్పుడు 34² అంటే ఇక్కడ చూసుకోండి 34². ఇప్పుడు చూసుకోండి, నేను చేస్తున్నాను. సో ఇక్కడ 16, ఆ తర్వాత ఇక్కడ 9. ఇప్పుడు చూసుకోండి, 12 × 2 అంటే 24 కాబట్టి ఇక్కడ 24 రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎంత అంటే 6, ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 1154 అనమాట. ఇప్పుడు చూసుకోండి, 1156, ఇక్కడ -2 అంటే 1154 అనేది మన ఆన్సర్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. చూసుకోండి, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఆల్జిబ్రాలో చాలా క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర మరీ బేసిక్ అయితే నేను చెప్పలేను, ఇక్కడైతే బేసిక్ చెప్పాను. చూసుకోండి, x + 1/x = p అయితే x² + 1/x² ఏమవుతుందంటే p² - 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, నేను చెప్తున్నాను, x + 1/x = p అని చెప్పేసి అనుకుందాం. దీనికి స్క్వేర్ చేసాం అనుకోండి, దీనికి స్క్వేర్ చేస్తాం, దీనికి స్క్వేర్ చేస్తాం. అప్పుడు చూసుకోండి, ఇక్కడ x² + 1/x² + 2x × 1/x = p² కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయితే x² + 1/x² ఈ 2 అనేది అటు పోతే p² - 2 అవ్వడం జరుగుతుంది అనమాట. దీని ప్రకారం అవుతుంది. ఈ విధంగా షార్ట్కట్లో మనం రాయాలి. ఎందుకోసం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ రాబట్టడానికి. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, ఇక్కడ a³ + b³ = 5824 ఇచ్చాడు, a + b ఇచ్చాడు అండ్ ఈ వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. a - b² అంటే a² + b² - 2ab కాబట్టి -2ab రాస్తున్నాను. అడిషనల్గా ఇక్కడ a + b ఉంది కాబట్టి +ab అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే a² + b² -2ab నుంచి +ab తీస్తే -ab రావడం జరుగుతుంది కాబట్టి -ab అనమాట. సో ఈ వాల్యూ మనకు అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి, మనకి తెలుసు a³ + b³ యొక్క ఫార్ములా మనకి తెలుసు, a + b × a² + b² - ab అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకోండి, a³ + b³ = 5824. ఇక్కడ చూసుకోండి 28కి 28 అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, a² + b² -abకి -ab. a + b = 28 కాబట్టి 28 రాసుకున్నాను, అంతకుమించి ఏమీ లేదు. a³ + b³ ఇది కాబట్టి ఇది రాసుకున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. సో ఇక్కడ 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, 7 8 56 అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది కాబట్టి 7 3 21 అనమాట. ఆ తర్వాత ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 7 2 14 అనమాట. మళ్ళీ ఇక్కడ చేస్తాను చూడండి, 4 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 4 2 అండ్ ఇక్కడ చూసుకోండి 4 8 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఎంత రావడం జరిగిందంటే a² + b² - 2ab = ఎంత అంటే 8 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదేనా మనకు అడిగింది చూడండి, a² + b² - 2ab = ఎంత అంటే 208 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి, రెగ్యులర్గా ఈ మోడల్ కూడా అడుగుతున్నాడు. సో చూడండి, ఒక పనిని a మరియు bలు వరుసగా 6, 5 డేస్లో చేయగలరు. వారిద్దరూ పని పూర్తి చేసిన తర్వాత 220 రూపాయలు పొందిరి, అయినా b వాటా. ఇక్కడ చూసుకోండి, a b ఒక పనిని 6 డేస్లో 5 డేస్లో చేయగలరు. ఇక్కడ చూసుకోండి, టోటల్ వర్క్ ఎంత అంటే ఇక్కడ చూసుకోండి, టోటల్ వర్క్ విషయానికి వచ్చేసరికి 30. ఇక్కడ చూసుకోండి 1 డే వర్క్ ఆర్ కెపాసిటీ అని చెప్పేసి రాసుకుంటాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 6 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, మనం డబ్బులు అనేవి వేటి ప్రకారం ఇస్తాము అంటే కెపాసిటీ ద్వారా ఇస్తాం కాబట్టి ఇక్కడ చూసుకోండి, a యొక్క కెపాసిటీ ఎంత అంటే 5. ఆ తర్వాత చూసుకోండి, b యొక్క కెపాసిటీ ఎంత అంటే 6. ఇప్పుడు చూసుకోండి,
సో వీళ్ళ యొక్క టోటల్ కెపాసిటీ అంటే 11 అనమాట. 11 ఈక్వల్ టు మనకి ఎంత 220 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 220 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 11 కెపాసిటీ ఈక్వల్ టు 220 అయితే 1 కెపాసిటీ ఈక్వల్ టు ఎంత అంటే 20 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి బి యొక్క వాటా కావాలంటే ఇక్కడ 20 రాస్తే ఇక్కడ 120 రావడం జరుగుతుంది. ఇక్కడ 20 రాస్తే ఇక్కడ 100 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు క్వశ్చన్ ప్రకారం బి వాటా ఎంత అంటే 120 కాబట్టి 120 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం డబ్బులు అనేవి ఎక్కువ రోజులు పని చేస్తే ఇవ్వము, ఎక్కువ పని చేస్తే ఇస్తాం. కాబట్టి పని మీన్స్ కెపాసిటీ, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఇస్తాం. కాబట్టి సో బి యొక్క కెపాసిటీ ఎక్కువగా ఉంది కాబట్టి బికి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు పురుషులు ఆర్ 5 స్త్రీలు ఒక పనిని 69 డేస్లో చేయగలరు. 3 పురుషులు అండ్ 4 స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. బేసిక్లో నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ షార్ట్ కట్ అడిగారు కాబట్టి ఇక్కడ నేను షార్ట్ కట్ చెప్తున్నాను. చూడండి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాను. 2 మెన్స్ ఆర్ 5 ఉమెన్స్ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు, 69 డేస్లో చేయగలరు. అయితే మనకి ఏమడుగుతున్నాడు, 3 మెన్స్ అండ్ అంటున్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. 4 ఉమెన్స్ ఎన్ని డేస్లో చేయగలరు. సో చూసుకోండి ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, నేను బేసిక్లో కూడా చెప్పడం జరిగింది అండ్ చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో షార్ట్ కట్ ఏంటి అంటే పై వాటిని గుణించండి. పైన ఏమున్నాయి 2, 5, 29 ఉన్నాయి కాబట్టి 29 పై వాటిని గుణించడం జరిగింది. హారంలో ఏం రాస్తారంటే అడ్డగుణాకారం చేయండి. ఇక్కడ ఎంత అంటే 8 కాబట్టి 8 అనమాట. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏంటి అడ్డగుణాకారం 15 కాబట్టి 15 అనమాట. సో ఇప్పుడు చేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది చూడండి. 2 × 5 × 29 బై ఇక్కడ ఎంత అంటే 23 కాబట్టి 23 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 69 కదా 29 రాసి 69 ఇక్కడ 1 జా ఇక్కడ 3 జా అనమాట. సో ఇప్పుడు 10 × 3 అంటే 30 అనేది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఈ ఫార్మాట్లో క్వశ్చన్ వచ్చినట్లయితే సో పై వాటిని గుణించండి, డైరెక్ట్ పై వాటిని మల్టిప్లై చేయండి. అండ్ హారంలో ఏం చేస్తారు అంటే హారంలో చూసుకోండి ఇచ్చిన వాటిని అడ్డగుణాకారం చేయండి, అడ్డగుణాకారం చేయండి ప్లస్ చేయండి, అడ్డగుణాకారం చేయండి ప్లస్ చేయండి. ఇక్కడ చూసుకుంటే అడ్డగుణాకారం ప్లస్ ఆ తర్వాత అడ్డగుణాకారం ప్లస్ అనమాట. ఈ ఫార్మాట్లో చేస్తే మనకు ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం చేయాలో చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, ఆన్సర్ రావడం జరుగుతుంది. ఒక కోతి 30 మీటర్ల పొడవైన స్తంభాన్ని ఎక్కుటకు ప్రయత్నిస్తుంది. మొదటి నిమిషంలో 2 మీటర్లు పైకి వెళ్ళి తర్వాత నిమిషంలో 1 మీటరు కిందికి జారుతుంది. స్తంభం యొక్క చివరకు లేదా స్తంభం ఎక్కుటకు పట్టే కాలం ఎంత అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ నిమిషంలో ఎంత వెళ్తుందో చూడండి. మొదటి నిమిషంలో 2 మీటర్లు పైకి వెళ్తుంది. 2 మీటర్లు పైకి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ 2 మీటర్లు రాసుకోండి. ఇక్కడ టోటల్ ఎంత 30 మీటర్లు కాబట్టి 30 మీటర్లు రాసుకోండి. 2 మీటర్లు తీసేస్తే ఎంత వస్తుంది అంటే ఇక్కడ 28 కాబట్టి 28 మీటర్లకి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. 2 మీటర్లను వదిలేయండి. ఫస్ట్ ఆ 2 మీటర్లను వదిలేయండి, 28 మీటర్లు మాత్రమే చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ నిమిషంలో ఎక్కేదాన్ని మైనస్ చేయండి. సో చూసుకోండి ఫస్ట్ నిమిషంలో 2 మీటర్లు వెళ్తుంది కాబట్టి మైనస్ చేస్తే ఇప్పుడు 28 మీటర్లే మనం తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ ఏమవుతుందంటే మొదటి నిమిషంలో సో ఫస్ట్ నిమిషంలో ఏమవుతుందంటే 2 మీటర్లు ఎక్కుతుంది కాబట్టి 2 మీటర్లు అని చెప్పేసి రాస్తున్నాను. రెండవ నిమిషంలో ఏం చేస్తుంది అంటే 1 మీటరు కిందికి జారును. 1 మీటర్ కిందికి జారింది అనుకో, సో ఇక్కడ ఫస్ట్ నిమిషం అనుకుందా, ఫస్ట్ నిమిషంలో 2 మీటర్లు ఎక్కింది. రెండో నిమిషంలో ఏం చేస్తా అంటే మళ్ళీ కిందికి జారేస్తా అంటే 1 నిమిషంకే వస్తాను అనమాట. 2 నిమిషాల్లో ఏమవుతుందంటే రెండో నిమిషంలో ఏమవుతుందంటే 1 మీటరు కిందికి జారుతుంది. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ నిమిషంలో 2 మీటర్లు ఎక్కుతుంది. రెండో నిమిషంలో ఏం చేస్తుందంటే ఎక్కిన దాని నుంచే 1 మీటర్ కిందికి జారుతుంది. అంటే 2 నిమిషాల్లో ఓవరాల్గా ఎంత ఎక్కుతుందంటే 1 మీటరు మాత్రమే ఎక్కుతుంది. 2 నిమిషాల్లో ఎంత ఎక్కుతుందంటే 1 మీటర్ మాత్రమే ఎక్కుతుంది. మనం ఎంత ఎక్కాలి ఇప్పుడు 28 ఎక్కాలి కాబట్టి ఇక్కడ 1 × 28 చేయండి. ఇక్కడ 28 చేస్తే ఇక్కడ కూడా 28 చేయాలి కాబట్టి ఇక్కడ కూడా 28 చేయండి. ఇక్కడ నిమిషాల్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 56 నిమిషాల్లో ఎంత ఎక్కుతుంది అంటే 28 మీటర్లు ఎక్కుతుంది అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇప్పుడు 57 నిమిషాల్లో ఏం చేస్తుంది అంటే 57 నిమిషాల్లో ఎగ్జాక్ట్గా ఏమవుతుంది అంటే ఈ 2 మీటర్లు ఎక్కేస్తుంది. ఎందుకోసం అంటే 57 నిమిషంలో ఆటోమేటిక్గా 2 మీటర్లు ఎక్కేస్తుంది కాబట్టి స్తంభం అనేది చేరుకుంటుంది. 30 మీటర్ల స్తంభం అనేది పైనకి వెళ్తుంది. పైనకి ఎక్కిన తర్వాత నెక్స్ట్ కిందికి జారుతుందా, జారది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎక్కే మీటర్ని మైనస్ చేయండి అని చెప్పాను కదా, అందుకే చేయమని చెప్పాను అనమాట. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మొదటి నిమిషంలో ఏం చేస్తుంది అంటే 2 మీటర్లు ఎక్కుతుంది. రెండవ నిమిషంలో ఏం చేస్తుందంటే
1 మీటర్ కిందికి జారుతుంది. 2 మీటర్లు ఎక్కింది. దాని నుంచి మళ్ళీ 1 మీటర్ కిందికి జారితే అది మొత్తం ఎంత ఎక్కుతది 2 నిమిషాలంటే 1 మీటర్ ఎక్కుతది. సో ఫస్ట్ నిమిషంలో 2 మీటర్లు ఎక్కింది. రెండో నిమిషంలో ఏం చేసిందంటే 1 మీటర్ కిందికి జారింది. ఫస్ట్ నిమిషంలో ఎక్కిందే 2 మీటర్లు. రెండో నిమిషంలో మళ్ళీ కిందికి జారింది. ఎంత జారిందంటే 1 మీటర్ జారింది. రెండిట్లో నుంచి ఒకటి జారిందంటే ఇంకెంత ఉంటది? ఒకటే ఉంటది. కాబట్టి 2 నిమిషాల్లో ఎంత ఎక్కుతదంటే 1 మీటర్ మాత్రమే ఎక్కుతది. ఇప్పుడు మన ప్రకారం ఎంత 28 మీటర్లు ఎక్కాలి కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది 1 మీటర్ కాబట్టి 28 మీటర్లు కావాలంటే ఎంత ఇంటూ చేస్తాం 28 చేస్తాం కాబట్టి ఇక్కడ 28 ఇక్కడ 28 చేస్తే ఇక్కడ కూడా 28 చేయాలి కాబట్టి ఇక్కడ కూడా 28 చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చేస్తే ఇక్కడ 56 రావడం జరుగుతుంది. 56 నిమిషాల్లో ఎంత ఎక్కుతుంది అంటే 28 మీటర్లు ఎక్కుతుంది. ఇప్పుడు 57 నిమిషాల్లో ఏం చేస్తా అంటే 57 నిమిషంలో ఆటోమేటిక్గా 2 మీటర్లు ఎక్కిపోతుంది. 2 మీటర్లు ఎక్కిపోతుంది అంటే 30 మీటర్లు ఎక్కిపోతుంది. 30 మీటర్లు ఎక్కిపోయిన తర్వాత ఆల్రెడీ పైనకి వెళ్ళింది. జారడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే నేనేం చెప్పానంటే మొదటి నిమిషంలో ఎన్ని మీటర్లు అయితే ఎక్కుతుందో అది తీసేయండి. తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. 57 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, ఏ కామా బి కామా సిలు ఒక ట్యాంక్ని 10 నిమిషాల్లో నింపుతాయి. ఏ ఒక్కటే పైపు 30 నిమిషాల్లో నింపుతుంది. బి ఒక్కటే పైపు 40 నిమిషాల్లో నింపుతుంది. సి ఒక్కటే పైపు ఎన్ని నిమిషాల్లో నింపుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసుకోండి, ఏ మరియు బి మరియు సి అనే పైపులు కలిసి ఒక ట్యాంక్ని 10 నిమిషాల్లో నింపుతాయి. అండ్ ఆ తర్వాత తీసుకోండి, ఏ ఒక్కటే 30 నిమిషాల్లో నింపుతుంది అదే ట్యాంక్ని. అండ్ బి ఒక్కటే 40 నిమిషాల్లో నింపుతుంది అదే ట్యాంక్ని. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మనం టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ రాస్తున్నాం చూడండి. టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ హైయెస్ట్ 40 అనేది 10 టేబుల్లో వస్తుంది. 30 టేబుల్లో రాదు కాబట్టి 80 చూస్తాం. 80 కూడా 30 టేబుల్లో రాదు. నెక్స్ట్ 120 అనేది ఇక్కడ చూసుకోండి 10 టేబుల్ వస్తుంది, 30 టేబుల్లో వస్తుంది కాబట్టి 120 అనేది మన టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ మినిట్స్ అంటున్నాడు కాబట్టి 1 మినిట్ వర్క్ లేదా కెపాసిటీ అని చెప్పేసి అంటుంటాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత అంటే 12 అంటే ఇక్కడ 30 × 4 చేస్తే ఇక్కడ 120. ఇక్కడ చూసుకోండి 40 × 3 చేస్తే 120 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఏ మరియు బి మరియు సిల యొక్క 1 మినిట్ కెపాసిటీ ఎంత అంటే 12 యూనిట్స్ అనమాట. అంటే నిమిషంలో ఎంత 4 కాబట్టి 4, బి 3 కాబట్టి 3. ఏ ఒక్క పైపు 1 నిమిషంలో 4 యూనిట్లు నింపుతుంది కాబట్టి 4. బి ఒక్క పైపు 1 నిమిషంలో ఎన్ని నింపుతుంది అంటే 3 నిమిషాలు నింపుతుంది కాబట్టి 3. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, సి అడుగుతున్నాను కాబట్టి సి ఈక్వల్ టు రాస్తున్నాను చూడండి. ఇప్పుడు సి ఈక్వల్ టు ఎంత అంటే 12 - 7 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 5 రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినా కామన్గా చెప్పేసి ఎందుకోసం అంటే ఇక్కడ 4 ఇక్కడ 3 ఉంది. టోటల్ 12 అంటే ఇక్కడ సి ఎంత అంటే ఆటోమేటిక్గా చెప్పేసి 5 అనమాట. సి యొక్క కెపాసిటీ ఎంత అంటే 5 అంటే 1 నిమిషంలో 5 యూనిట్లు నింపుతుంది. 120 యూనిట్లు నింపడానికి ఎంత అంటే 120/5 చేస్తే ఇక్కడ 24 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇంత కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ ఏమో 4, బి యొక్క కెపాసిటీ ఏమో 3. ఇప్పుడు చూసుకోండి, సి యొక్క కెపాసిటీ ఎన్ని ఉంటాయి అంటే 3 యొక్క కెపాసిటీ 12 ఉంటాయి. ఇది 4, ఇది 3 ఉంటే మిగిలింది 5 కదా. 5 సి యొక్క కెపాసిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెపాసిటీ మీన్స్ ఏంటంటే 1 నిమిషంలో ఎంత నింపుతుందో అదే కెపాసిటీ. సో ఇక్కడ చూసుకోండి, సి 1 నిమిషంలో 5 యూనిట్లు నింపుతుంది. 120 యూనిట్లు నింపడానికి ఎంత టైం పడుతుంది అంటే 120/5 చేస్తే 24 నిమిషాల్లో మొత్తం నింపేస్తుంది ట్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సి ఒక్క పైపు 24 నిమిషాల్లో మొత్తం ట్యాంక్ని నింపుతుంది అని చెప్పేసి ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, 5√x - 1/2√x √5 అయితే 25x + 1/4x వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చెప్తాను చూడండి చాలా క్లియర్గా. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 అవ్వడం జరిగింది. అంటే మనం స్క్వేర్ చేసాం, అంతకుమించి ఏమీ చేయలేదు. ఇక్కడ చూసుకోండి, 5√x - 1/2√x √5 కదా. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి, ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి. సో a - b హోల్ స్క్వేర్ తెలిసి మనకి a² + 1/b² - 2. a అంటే 5√x కాబట్టి a, ఆ తర్వాత b అంటే 1/2√x కాబట్టి 1/2√x. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత అంటే 5 రావడం జరిగిందనమాట. ఇప్పుడు చూసుకోండి, ఈ రూట్ ఎక్స్ క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ 25√x² రావడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ చూసుకోండి 1/4, ఇక్కడ √x² రావడం జరుగుతుంది. ఇక్కడ -5 5 అనమాట. ఇక్కడ ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయితే 25x + 1/4x ఈ 5 నాటి పంపించినట్లయితే 5 + 5 అంటే 10 కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకోండి,
25 ప్లస్ 1/4x ఈక్వల్ టు ఎంత అంటే 10 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం చూడండి, చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ గమనించండి, ఇక్కడ 5 ఉంది, 25 అయింది. ఏం చేసాం? స్క్వేర్ చేసాం, అంతకుమించి ఏమీ లేదు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఇది కూడా మనకి గ్రూప్ డీలో ఇటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా ఆల్జిబ్రా నుంచి అడుగుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, ఒక వస్తువుని 20% డిస్కౌంట్కి కొని 25% లాభానికి అమ్మితే అసలు ధరతో పోలిస్తే వాడు పొందేదేమి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆర్ వాస్తవిక ధరతో పోలిస్తే వాడు పొందేదేమి. ఈ రెండు రకాలుగా అడగచ్చు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఒక వస్తువు 100 రూపాయలు ఉంది అని చెప్పేసి అనుకోండి, దాన్ని 20% డిస్కౌంట్ అంటే, సో ఇక్కడ చూసుకోండి 100లో 20% డిస్కౌంట్ అంటే 20 రూపాయలు మనకు తెలుసు, బట్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోండి 20 రూపాయలు. 100లో 20 రూపాయలు డిస్కౌంట్ అంటే ఎంత అంటే 80 రూపాయలకు కొన్నాడు. సో 100 రూపాయల వస్తువుని 80 రూపాయలకు కొన్నాడు. కొన్న తర్వాత ఏం చేసిండంటే 20% లాభానికి అమ్మిండు. సో ఇక్కడ 80 ఇంటూ లాభం అంటే ఎంత? 125, అంతేనా? లాభం అంటే మనం 100 ప్లస్గా రాసుకుంటాం. 25% లాభం అంటే ఇక్కడ 100 ప్లస్ 25 అంటే 125% అంటే 125/100 అనమాట. ఇక్కడ చూసుకోండి, క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ 5 ఇక్కడ 4 అనమాట. 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 20 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 20 × 5 అంటే 100 అనమాట. సో 100 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి, వాస్తవిక ధర ఎంత? ఒక వస్తువు యొక్క వాస్తవిక ధర ఇదేనా? 100 రూపాయలు. 100 రూపాయలు వాస్తవిక ధర. 100 రూపాయలు వాస్తవిక ధర. ఎంతో కష్టపడి 20% డిస్కౌంట్ పొందిండు. పొందిన తర్వాత 80 రూపాయలు వచ్చినాయి. ఆయనకి 80 రూపాయలకు వచ్చింది. అది 80 రూపాయలకు వచ్చిందని 20% లాభం అంటే 100 రూపాయలకే అమ్మిండు. అంటే సో ఇక్కడ 100 రూపాయల వస్తువుని 100కే అమ్మిండు. కాబట్టి వాస్తవిక ధర 100 రూపాయలు. సో ఎంతకు అమ్మిండు? ఇక్కడ 100కే అమ్మిండు. కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాఫిట్, దెర్ ఈజ్ నో డిస్కౌంట్. అంతేనా? సో వెరీ వెరీ సింపుల్. ఎప్పుడు వాస్తవిక ధరపై అన్నాడు కాబట్టి ఈ విధంగా మనం రావడం జరుగుతుంది. వాస్తవిక ధర 100 రూపాయలు. సో 80 రూపాయలకు కొనుక్కున్నాడు పాపం. ఆ తర్వాత ఏం చేసిండు? 20% లాభం కమ్మిండు. అయినా సరే అది ఎంత పోయిందంటే 100 రూపాయలకే పోయింది. అంటే వాస్తవిక ధర 100, ఆడ అమ్మింది కూడా 100. దానివల్ల ఏమైంది? వాస్తవిక ధరతో పోలిస్తే ఎటువంటి లాభం రాలేదు. అతనికి లాభం వచ్చింది, రాలేదు అనట్లేదు. 20% లాభం వచ్చింది, కానీ వాస్తవిక ధరతో పోలిస్తే ఎటువంటి లాభం అయితే రాలేదన్నమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఎప్పుడైనా వాస్తవిక ధరపై అన్నప్పుడు ఈ విధంగా మీరు చేయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, ఒక వస్తువు ధర 33 తగ్గడం వల్ల ₹1 ముందు వచ్చే దానికంటే 3 కేజీలు ఎక్కువగా వస్తున్నాయి. అయినా మొదట ₹1 ఎన్ని వస్తువులు వచ్చేవి? ఇక్కడ చూసుకోండి, మొదట ₹1 ఉంది, ఇప్పుడు ₹1 ఉంది. ఇక్కడ చూసుకోండి, రూపాయి అన్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్, ఖర్చు చూసుకోండి, ఎక్స్పెండిచర్. సో ₹1 ఎక్స్పెండిచర్, ఇక్కడ ₹1 ఇక్కడ ₹1 అంటే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ప్రైస్, ఎక్స్పెండిచర్, కన్జ్యూమర్కి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోండి, ప్రైస్ ఎంత తగ్గింది అంటే, ధర ఎంత తగ్గింది అంటే 33 తగ్గింది. కాబట్టి 33 మీన్స్ 1/3 అని చెప్పేసి తెలుసు. తగ్గింది అన్నాడు కాబట్టి మైనస్ అంటే 3:2 అయిందనమాట. ముందు ధర 3 రేషియోలో ఉంటే ఇప్పుడు 2 రేషియోకి తగ్గడం జరిగిందనమాట. ఒకటి తగ్గిందంటే 2 రేషియోకి తగ్గింది కదా. ఇప్పుడు కన్జంప్షన్ ఏమవుతుంది అంటే, ఇక్కడ చూసుకోండి, కన్జంప్షన్ ఏమవుతుంది అంటే 2:3 అవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ప్రైస్ రేషియో అనేది కన్జంప్షన్ రేషియోకి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, కన్జంప్షన్ రేషియోకి విలోమానుపాతంలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి ముందేమో 2 వస్తువులు వచ్చేవి, ఇప్పుడు 3 వస్తువులు వస్తున్నాయి. ఎందుకోసం అంటే ధర తగ్గడం వల్ల అదే ధరకు ఎక్కువ వస్తువులు వస్తున్నాయి అంతే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎన్ని ఎక్కువ వస్తున్నాయంటే 1 రేషియో ఇక్కడ రావడం జరిగింది. క్వశ్చన్ ప్రకారం మనకి 3 వస్తువులు ఎక్కడ రావడం జరుగుతుంది కాబట్టి 1:3 అయితే ముందు ఎన్ని వస్తువులు వచ్చేవి అంటే 2 × 3. 1:3 అయితే 2 వాట్ అంటే 2 × 3 చేస్తే 6. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని వస్తున్నాయంటే 3 × 3 అంటే 9 వస్తున్నాయంట. ముందేమో 6 వస్తువులు వచ్చాయి, ఇప్పుడు ముందు 6 కేజీలు వచ్చేవి, ఇప్పుడేమో 9 కేజీలు వస్తున్నాయి. సో ఎందుకంటే ధర తగ్గడం వల్ల. ఇది ప్రైస్, కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్ అనమాట. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏ విధమైన చేంజెస్ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్